హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుల సహాయంతో మనం ఎన్నో రకాల మ్యాజిక్ ట్రిక్స్ చేయవచ్చు. బహుశా మ్యాజిక్ ట్రిక్స్ అనే పెద్ద పదం కాకుండా చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనే పేరు అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. ఈ వీడియోలో నిమ్మకాయ, పెన్సిల్, వెనిగర్ ఇలా మన ఇంట్లోనే ఉండే చిన్న చిన్న వస్తువులతో మనం సరదాగా టైంపాస్ కోసం చేసే కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. పెన్సిల్ టార్చ్. పెన్సిల్ని నోట్బుక్ పైన ఏదైనా రాయటానికి మాత్రం ఉపయోగిస్తారనుకుంటారు చాలామంది. కానీ పెన్సిల్ మరియు బ్యాటరీ సహాయంతో ఒక చిన్న లైట్ కూడా తయారు చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు ఒక పవర్ఫుల్ బ్యాటరీ కావాలి. ఈ ట్రిక్ సహాయంతో ఎప్పుడైనా కారు దగ్గర ఇంజిన్ చెక్ చేయాలనుకుంటే ఆ సమయంలో మన దగ్గర లైట్ లేనట్లయితే ఈ ట్రిక్ మనకు బాగా ఉపయోగపడుతుంది. మొదటి స్టెప్ లో పెన్సిల్ యొక్క మధ్యలో ఉండే గ్రాఫైట్ లిడ్ ను తీసుకోవాలి. ఈ గ్రాఫైట్ లిడ్ ని 4 పీసెస్ చేయండి. వీటిలో ఒక్కొక్కటి 3 నుండి 5 నిమిషాల పాటు ఒక బల్బ్ లాగా పనిచేస్తుంది. తరువాత 2 సింగిల్ వైర్స్ ని బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఈ వైర్స్ ని కార్ బ్యాటరీస్ కూడా కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు బ్యాటరీకి కనెక్ట్ చేసిన 2 వైర్స్ ని గ్రాఫైట్ లిడ్ యొక్క 2 వైపులా చుట్టాలి. వెంటనే బ్యాటరీలో ఉండే పవర్ అనేది వైర్స్ ద్వారా గ్రాఫైట్ లోకి వెళ్లి గ్రాఫైట్ అనేది ఒక బల్బ్ లాగా వెలుగుతుంది. లిడ్ అనేది సన్నగా ఉన్నట్లయితే దాని నుండి వచ్చే కాంతి అనేది మందంగా ఉన్న లిడ్ ని కనెక్ట్ చేసినప్పుడు వచ్చే కాంతి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కరెంటు గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఉండగానే ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఒంటరిగా అయితే అస్సలు చేయొద్దు. ఎక్స్ప్లోడింగ్ బాటిల్. ఒక నార్మల్ వాటర్ బాటిల్లో కొన్ని కెమికల్స్ని మిక్స్ చేసి బాటిల్ లోపల ప్రెషర్ పెరిగేలా చేసి ఆ ప్రెషర్ అనేది బయటికి రాకుండా బాటిల్ని క్లోజ్ చేసినట్లయితే ఇది ఒక బాంబ్ లాగా పనిచేస్తుంది. సో దయచేసి ఎవరు ఈ ఎక్స్పెరిమెంట్ని ఒంటరిగా చేయవద్దు. మరి ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటి విషయాలను తెలుసుకోవడం తప్పు కాదు, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా వీటిని చేయడం తప్పు. మీరు ఇది ట్రై చేయాలి అనుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్ కాకుండా ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. అది సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అది ట్రై చేయొచ్చు. అది ఏమిటి అనేది కూడా నేను చెప్తాను. ముందుగా ఈ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కొన్ని బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి ఒక ప్లాస్టిక్ బాటిల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న బాత్రూమ్ క్లీనర్, ఒక అల్యూమినియం ఫాయిల్. ముందుగా ప్లాస్టిక్ బాటిల్లో అల్యూమినియం ఫాయిల్ పెట్టి దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న బాత్రూమ్ క్లీనర్ని వేసి బాటిల్ని మూత పెట్టి టైట్గా ఫిక్స్ చేసి కొద్దిగా బాటిల్ని షేక్ చేసి అలా వదిలేయాలి. ఇక్కడ ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఏమిటంటే అల్యూమినియం ఫాయిల్ పైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. బాటిల్ని షేక్ చేయగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అల్యూమినియం ఫాయిల్ పైన ఉండే వ్యాక్స్ ని వేరు చేస్తుంది. తర్వాత అల్యూమినియం ఫాయిల్ తో రియాక్ట్ అయ్యి అల్యూమినియం క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవడం కారణంగా బాటిల్ యొక్క ప్రెషర్ అనేది బాగా ఎక్కువయ్యి బాటిల్ పేలిపోతుంది. బాటిల్ యొక్క మందం తక్కువగా ఉన్నట్లయితే కొన్నిసార్లు షేక్ చేసే సమయంలోనే ఈ బాటిల్ పేలిపోతుంది. అందుకే ఇది చాలా రిస్క్ తో కూడిన ఎక్స్పెరిమెంట్. సేమ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి దాంట్లో వెనిగర్ వేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవడం కారణంగా చిన్న చిన్న బబుల్స్ ఏర్పడి నొరకలాగా బయటకు వస్తుంది. వీటిని మీరు బాటిల్ మిక్స్ చేసి బాటిల్ క్యాప్ అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఇలా చేసినట్లయితే బాటిల్లో ఉన్న ప్రెషర్ అనేది బయటకు వెళ్ళక బాటిల్ పేలిపోయే అవకాశం ఉంటుంది. సో గిన్నెలో కానీ బాటిల్లో కానీ వెనిగర్ని బేకింగ్ సోడాతో కలిపేటప్పుడు ఓపెన్గా వదిలేయండి. అంటే ఏ మూత పెట్టి క్లోజ్ చేయవద్దు. మీరు సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ఒక చిన్న డబ్బాలో కొద్దిగా వెనిగర్తో పాటుగా కొద్దిగా బేకింగ్ సోడాని వేసి ఆ డబ్బాను క్లోజ్ చేసి దూరంగా విసిరేయండి. గ్రో సోప్ ఇన్ మైక్రోవేవ్. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా వరకు సబ్బులు నీటిపైన తేలవు. కేవలం కొన్ని సబ్బులు మాత్రమే నీటిపైన తేలుతాయి. ఈ ట్రిక్ సహాయంతో మీరు నీటిలో మునిగిపోయే సబ్బును కూడా నీటిపైన తేలేలా చేయవచ్చు. ముందుగా చేయవలసింది ఏమిటంటే ఏదో ఒక సబ్బును తీసుకుని ఆ సబ్బును మైక్రోవేవ్లో కాసేపు వేడి చేయండి. కొన్ని సబ్బులైతే వెంటనే కరిగిపోతాయి, కానీ కొన్ని సబ్బులైతే ఆ సబ్బులో ఉండే ఎయిర్ ప్యాకెట్స్ అనేవి ఓపెన్ అయ్యి సబ్బు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. నార్మల్గా మనం ఏదైనా ఒక సబ్బును విరిచి చూసినట్లయితే సబ్బు లోపల ఎటువంటి ఎయిర్ ప్యాకెట్స్ అనేవి కనిపించవు. అంటే కొన్ని చాక్లెట్స్ లో ఖాళీలాగా ఉంటాయి కదా అవి. కానీ సబ్బులో ఉండే ఎయిర్ ప్యాకెట్స్ కారణంగానే సబ్బు అనేది మైక్రోవేవ్ లో పెట్టినప్పుడు సబ్బు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. మరి సబ్బులో ఎయిర్ ప్యాకెట్స్ ఎక్కడ ఉంటాయంటే సబ్బు తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్లోనే ఎయిర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని 1870లో కనుక్కున్నారు. సరే, మన ఎక్స్పెరిమెంట్ విషయానికి వస్తే మైక్రోవేవ్ లో వేడి చేసిన సబ్బును నీటిలో వదిలినట్లయితే ఇప్పుడు ఆ సబ్బు నీటిపైన తేలుతుంది. మిల్క్ స్టోన్. పాలలో క్యాసిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ట్రిక్ క్యాసిన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ట్రిక్ సహాయంతో మనం ఏం చేయగలుగుతామంటే పాలల్లో ఉండే క్యాసిన్ ప్రోటీన్ ని రాయి ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మార్చవచ్చు. రాయిలాగా ఉండే వీటిని కొన్ని సంవత్సరాల క్రితం ఆర్నమెంట్స్, బటన్స్ మరియు జ్యువెలరీ తయారీలో కూడా ఉపయోగించేవారు. ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే ఒక గిన్నెలో వేడి పాలతో పాటుగా వెనిగర్ వేయాలి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి వడకట్టాలి. చిక్కంలో వడకట్టిన తర్వాత మిగిలిన దాన్ని ఒక పలచడి గుడ్డ పైన వేసి దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయేలా చేయాలి. దీంట్లో ఉండే వాటర్ మొత్తం పోయిన తర్వాత దీన్ని 2 రోజుల పాటు గిన్నెలో అలా వదిలేయాలి. 2 రోజుల తర్వాత గిన్నెలో నుండి బయటకు తీసిన తర్వాత చూసినట్లయితే ఇది రాయి కంటే గట్టిగా ఉంటుంది. యూజ్ ఏ లెమన్ యాజ్ ఏ బ్యాటరీ. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మకాయని చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. మనిషి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ నిమ్మకాయ సహాయంతో LED లైట్ ని ఎలా వెలిగించవచ్చో తెలుసా?
ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు కావాల్సినవి ఒక నిమ్మకాయ, ఒక రాగి నాణెం, ఒక మేకు. వీటితో పాటుగా ఒక వైర్ కూడా కావాలి. ముందుగా నిమ్మకాయకి రాగి నాణెం మరియు మేకును గుచ్చాలి. తర్వాత 2 వైర్ ముక్కలు తీసుకుని రెండిట్లకి 2 వైర్ ముక్కలు చుట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ఎల్ఈడి లైట్ తీసుకుని మేకుకు చుట్టిన వైర్ని మరియు నాణానికి చుట్టిన వైర్ని లైట్కి కలపాలి. ఇలా 2 వైర్స్ని ఎల్ఈడి లైట్కి కనెక్ట్ చేయగానే లైట్ అనేది వెలుగుతుంది. నార్మల్ బ్యాటరీస్ కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. బ్యాటరీలో ఉండే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. దీన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఇక్కడ నిమ్మకాయలో కూడా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అందుకే నిమ్మకాయని రాగి నాణెం మేకు గుచ్చి వాటిని ఎల్ఈడి లైట్కి కనెక్ట్ చేసినప్పుడు లైట్ అనేది వెలుగుతుంది. ఆరెంజ్ పీల్ ఫ్లేమ్ థ్రోవర్. సిట్రస్ ఫ్రూట్స్ మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మనం ముందే చెప్పుకున్నాం కదా నిమ్మకాయ సాయంతో లైట్ ఎలా వెలిగిస్తారు. ఇప్పుడు నారింజకాయ తొక్క మరియు క్యాండిల్ని ఉపయోగించి ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక కొవ్వొత్తుని వెలిగించాలి. తర్వాత నారింజకాయ యొక్క తొక్కను తీసి మరీ మొత్తం తొక్క తీయాల్సిన పని లేదు, ఒక చిన్న ముక్క తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వెలిగించిన క్యాండిల్ పైన 1 నిమిషం పాటుగా ఈ తొక్కను ఉంచండి. ఇలా చేయడం ద్వారా నారింజ తొక్కలో ఉండే ఎయిర్ ప్యాకెట్స్ యొక్క సైజ్ పెరుగుతుంది. తర్వాత ఈ తొక్కను కొవ్వొత్తు యొక్క మంటకు దగ్గరగా ఉంచి నొక్కడం ద్వారా వీటిలో ఉండే వాటర్ డ్రాప్స్ కొవ్వొత్తు పైన పడి కొవ్వొత్తు నుండి మంట కాస్త ఎక్కువగా వస్తుంది. జాగ్రత్తగా ఈ ట్రిక్ చేసినట్లయితే ఈ ట్రిక్ చాలా సరదాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.